చెడు వ్యసనాలు జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను ఏసీపీ మడత రమేష్ అరెస్టు చేశారు. అడ్డగుంటపల్లిలో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నించిన అభినవ్, శ్రీనివాసులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు. కొత్తగూడెంకు చెందిన అభినవ్ సీలేరు నుండి తక్కువ ధరకు గంజాయి తీసుకువచ్చి ఎక్కువ ధరకు యువకులకు అంటగడుతుండేవాడని ఆయన తెలిపారు. అభినవ్కు గోదావరి ఖనికి చెందిన శ్రీనివాస్తో పరిచయం, స్నేహంగా మారి గంజాయి అక్రమ రవాణా చేస్తూ వచ్చిన సొమ్ముతో జల్సాగా తిరిగేవారన్నారు. కొత్తగూడెం నుండి గోదావరి నది పరివాహక ప్రాంతం గుండా కిలో గంజాయిని తీసుకువచ్చి స్థానికంగా అమ్మేందుకు ప్రయత్నించగా పోలీసులు పక్కా సమాచారంతో వీరిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్భంగా యువతకు అధిక ధరకు గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నించారని అన్నారు. వీరి వద్ద నుండి కిలో గంజాయితో పాటు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని, గంజాయి విక్రయించినా సేవించినా శిక్ష తప్పదని ఏసీపీ హెచ్చరించారు.